ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా మనము ఈరోజు సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుతారు. అదేవిధంగా చిత్రకూటంలో పంచవటిని నిర్మించుకుంటారు, కుటీరములను. ఆ ఘట్టాన్ని చూస్తాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. శత్రు సంవారకులైన రామలక్ష్మణులు ప్రయాగ క్షేత్రమునందలి భరద్వాజ ఆశ్రమమున ఆ రాత్రి గడిపి మరునాడు ఉదయమున ఆ మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో వారు చిత్రకూట పర్వతమునకు బయలుదేరిరి. అంతటా ప్రయాణమునకు ఉద్యుక్తులైన సీతారాములకు ఆ మహాముని శుభాశిస్సులను పలికెను. అనంతరము ఆ ముని తండ్రి కుమారుల వలె వారిని కొంత దూరం అనుసరించి వెళ్ళవలసిన మార్గములను గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వారికి తెలిపెను. పిమ్మట మిక్కిలి తేజోమూర్తి అయిన భరద్వాజ మహర్షి సత్య పరాక్రముడైన శ్రీరామునితో ఇట్లు నుడువ చెప్పసాగాను అన్నట్టు. ఓ నరశ్రేష్ఠులారా, గంగా యమున సంగమ ప్రదేశమునకు చేరి అచటి నుండి పశ్చిమాభిముఖులై యమునా నది తీరమును అనుసరించి ప్రయాణము చేయండి. ఓ రామ లక్ష్మణులారా, వేగముగా ప్రవహించునట్టి ఆ యమునకు చేరి ఆ నదీ తీరమున జనులందరూ సంచరించునట్టి ప్రాచీనమైన తీర్థము రేవును చూడండి. జనుల అడుగుజాడలను బట్టి ఆ రేవును గుర్తించి ఒక తెప్పను సిద్ధపరచుకొని దాని ద్వారా ఆ యమునా నదిని దాటండి. యమునకు ఆవలి తీరమున శ్యామము అను పేరు గల ఒక మర్రి చెట్టు గలదు. పచ్చని ఆకులు కలిగి ఏపుగా పెరిగిన ఆ చెట్టు చుట్టూ పెక్కు వృక్షములు కలవు. ఆ వృక్ష ఛాయలో పెక్కుమంది సిద్ధులు నివసించుచుందురు. సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశిస్సులను పొందవలెను. ఆ వృక్ష సమీపమునకు చేరిన పిమ్మట మీరు అక్కడ కొంత తడువు ఉండి సేద తీర్చుకోనవచ్చును. లేదా మీరు అచటి నుండి ఒక క్రోసెడు దూరము వెళ్ళినచో నల్లని ఒక దట్టమైన అడవి వచ్చును. ఆ అరణ్యము మోదుగు, అందుగు, రేగు చెట్లతో నిండియుండును. యమునా నది తీరమున గల వెదుళ్ళ పొదలతో అది రమణీయముగా ఉండును. అచటి నుండి చిత్రకూటము చేరుటకు చక్కని మార్గము గలదు. ఆ దారిలో నేను పెక్కు పర్యాయములు ప్రయాణము చేసియుంటిని. ఆ మార్గము మెత్తని ఇసుక కలదై ప్రయాణమునకు అనువుగా ఉండును, చూచుటకు అందముగా ఉండును. ఆ దారిలో దావాగ్ని బాధ ఉండదు. ఇట్లు మార్గనిర్దేశము చేసి ఆ మహర్షి వెనుకకు మరొకై ఆగెను. అప్పుడు శ్రీరాముడు అట్లే అని పలికి మహర్షికి నమస్కరించి, అయ్యా, మీరు ఇంక మీ ఆశ్రమానికి వెళ్ళండి అని పలికెను. ఆ మహర్షి ఆశ్రాభిముఖముగా తిరిగి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు అనెను, ఓ సౌమిత్రి, మనము ఆ మహర్షి దయకు పాత్రులమై కృతార్థులమైతిమి. ఈ విధముగా మాట్లాడుచు నరశ్రేష్ఠులు మహాత్ములైన రామలక్ష్మణులు ముందు సీతాదేవి నడుచుచుండగా యమునా నది తీరమునకు చేరిరి. మిక్కిలి వేగముగా ప్రవహించుచున్న యమునా నది తీరమునకు చేరిన పిమ్మట ఈ నదిని దాటుట ఎట్లు అని వారు ఆలోచనలో పడిరి. అంతటా రామలక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను పరిచి వట్టి వ్రేళ్ల తడకలతో చేర్చి ఆ కర్రలతో ఒక పెద్ద తెప్పను సిద్ధపరిచిరి. అనంతరము శక్తిమంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలను, నీరేడి కొమ్మలను విరిచి తెచ్చి సీతాదేవి కొరకై ఒక చక్కని ఆసనమును ఏర్పాటు చేసెను. లక్ష్మీదేవి వలె అద్భుత సౌందర్యవతి, కొద్దిగా బిడియపడుచున్నది. తనకు ఇష్టురాలు అయిన ఆ సీతాదేవిని శ్రీరాముడు ఆ తెప్ప మీదికి చేర్చెను. పిమ్మట శ్రీరాముడు సీతాదేవికి పార్శ్వభాగమున ఆమె వస్త్రాభరణములను, పలుగు గంపలను, ఆయుధములను తెప్ప మీదికి చేర్చెను. అనంతరము వీరులైన ఆ రామలక్ష్మణులు తెప్పను గట్టిగా పట్టుకొని మొదట సీతాదేవిని ఎక్కించి పిదప తాము ఎక్కి సావధానముగా తెప్పను నడుపుచు ఆ నదిని దాటినారు. ఆ తెప్ప
యమునా నది మధ్య భాగమునకు చేరగానే సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. ఓ దేవి, నీ ప్రవాహంను దాటుచున్నాము, ఎల్లరకు మంగళమవుగాక. నీ అనుగ్రహంతో నా పతిదేవుని వనవాస దీక్ష నిర్విఘ్నముగా పూర్తి అవుగాక. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యకు క్షేమముగా తిరిగి చేరినచో నీకు వేల కొలది గోవులను, వందల కొలది దివ్య నైవేద్యములను సమర్పింతును. సుందరీమణి అయిన సీతాదేవి అంజలి ఘటించి ఆ నదీమ తల్లిని ప్రార్థించుచు ఆవలి దక్షిణ తీరమునకు చేరెను. అంతటా వారు తరంగములతో పరవలు ద్రొక్కుచూ ప్రవహించుచున్న యమునా నదిని ఆ తెప్ప సహాయంతో దాటిరి. ఆ నదీ తీరమున నానా విధములగు వృక్షములు శోభిల్లుచుండెను. ఆ నదిని దాటిన పిమ్మట వారు ఆ తెప్పను వీడి యమునా తీర వనము మీదుగా ప్రయాణము చేసి పచ్చని ఆకులతో చల్లని నీడలతో విలసిల్లుచున్న ఒక నల్లని మర్రి చెట్టు కడకు చేరిరి. ఆ వృక్షము క్రిందికి చేరిన పిదప సీతాదేవి ఆ వృక్షమును ఇట్లు ప్రార్థించెను. ఓ వృక్షరాజమా, నీకు నమస్కారము. నీ చెలువతో నా భర్త యొక్క వనవాస వ్రతము నిరంతరాయముగా పూర్తి అవుగాక. అనంతరము మిక్కిలి పేరు ప్రతిష్టలు గల కౌసల్యాదేవిని, సుమిత్రాదేవిని మేము దర్శింతుము అని సీతాదేవి కృతాంజలి అయి ఆ మహావృక్షమునకు ప్రదక్షిణమునర్చెను. తనకు ప్రాణతుల్యము, విధేయురాలు, లోకపూజ్యురాలు అయిన సీతాదేవి వృక్షరాజమునకు తన మనోరథమును నివేదించుచుండగా శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ, నీవు సాయుధుడవై సీతాదేవికి ముందు భాగమున నడుచుచుండుము. ఆమె వెనుక ధనుర్ధారిణై నేను వచ్చుచుండును. సీతాదేవి కోరిక మేరకు ఫలములను, పుష్పములను, ఆమె మనసు పడిన తదితర వస్తువులను ఆమెకు సమకూర్చవలెను. అటు వెళ్ళుచున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి అట్లు వెళ్ళుచున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి 2 మద గజముల నడుమనున్న ఆడ ఏనుగు వలె శోభిల్లుచుండెను. ఇదివరలో చూడనట్టి మొక్క గాని, పూల పొద గాని, పువ్వులతో కలకలలాడుచున్న తీగ గాని కనబడినప్పుడు సీతాదేవి వాటిపై తన అభిలాషను పతికి తెలుపుచుండెను. సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పువ్వులతో విలసిల్లుచున్న రమణీయములైన నానా విధములగు మొక్కలను తీసుకొని వచ్చుచుండెను. జనక మహారాజు కూతురగు ఆ సీతాదేవి చక్కని ఇసుక తిన్నెలతో జలములతో విలసిల్లుచు హంసల, బెగ్గురు పక్షల కలరవములతో ఒప్పారుచు ఉన్న ఆ యమునా నదిని చూచి మిగులు ఆనందించెను. సోదరులైన ఆ రామలక్ష్మణులు అచటి నుండి ఒక క్రోసెడు దూరము వెళ్ళి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకందములను, మధురములైన ఫలమూలములను సేకరించి యమునా నది తీరమున వాటిని భక్షించిరి. పిదప వారు నెమళ్ళ గుంపుల మధుర నాదములతోడను, వానరముల గజముల సంచారములతోడను ఒప్పుచున్న సుందర వన ప్రదేశమున విహరించిరి. అనంతరము యమునా నది తీరమున ఒక సమతల ప్రదేశమునకు చేరి అందరికీ సమ్మతమౌటచే వారు ఏమాత్రము ధైన్యము లేని వారై అచట నివసించిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి అచట పండుకొని ఉన్న లక్ష్మణుణ్ణి తిన్నగా జాగృతినిగా గావించి ఇట్లు పలికెను. శత్రు దమనుడవైన ఓ లక్ష్మణ, వనములలో నివసించు చిలుకలు, కోకిలలు, గోరువంకలు మొదలగు పక్షుల మధుర స్వరములను వినుము. ప్రయాణమునకిది తగిన సమయము కనుక ఇచ్చటి నుండి బయలుదేరుదము. ఇంతవరకు కునికిపాటులోనున్న ఆ లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరూకుడై లేచెను. ప్రయాణపు బడలికను తీర్చుకొనెను. వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను ముగించుకున్నారు. పిదపవారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకూట పర్వతమునకు బయలుదేరి ప్రభాత కాలమున సీతారామ లక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి. అప్పుడు శ్రీరాముడు కమల పత్రాక్షి అయిన సీతతో ఇట్లు అనెను. సీతతో ఏమంటున్నాడో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.